ఆ నెలవంకం తుంచి నా జల్లో తురుమాలనుందా? దాంతో నా వీపు గోక్కోవాలను. అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. పేరేంటి? చెప్పను. పేరు చెప్తేనే డిస్టర్బ్ అయిపోయి లవ్ లో పడతామని తెలిస్తే అప్పుడే అడుగుండేవాడిని కదా. నా పేరు కీర్తి. ఇప్పుడు షేక్ అని కూడా ఇచ్చాను, ఆయన డిస్టర్బ్ అవ్వలేదు. ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? హలో, సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నాకు కొమ్ములు రావా? కొమ్ములా? అవును, ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి. మీరు మా వాళ్ళేనా? మా బ్రాహ్మిన్సేనా? జాపనీస్. బ్యాపనీస్ ఏంటండి? జాపనీస్ లాగా. కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్ ని జాపనీస్ అంటారు. బ్రాహ్మిన్స్ లో కూడా కన్వర్షన్స్ ఉన్నాయా అండి? ఏ అన్నిట్లో కన్వర్ట్ అవుతున్నారు, ఇందులో కన్వర్ట్ అవ్వకూడదా? ఎవరెవరు? ఫోన్ లో గీత. అదే ఎవరని? మా అమ్మ. ఇందులో ఏముంది? కరెంట్ ఎక్కడ? లోపల. చూపించు. పెళ్లి కొడుకు. ఓ పెళ్లి కూతురు. మీరేం చేస్తుంటారు? జాబ్? చచ్చా, జాబ్ లాంటిదేం లేదు. తెలిసంతే 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లి నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. నువ్వెవరిని ప్రేమించలేదా? మనకి ఎవరు పడతారను? నిజం చెప్పనా, అమ్మాయిలు ఎప్పుడు నీలాంటి కోతుల్ని ఇష్టపడతారు. ఒక అమ్మాయికి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎలా సిద్ధు? ఎందుకు మార్క్స్ అంటే ఇంత చిరాకు నీకు? అలా అడుగుదావేంటి సిద్ధు? చూడు, బుక్ అంతా ప్రాబ్లమ్సే. మీరు ఎవరింటి గెస్ట్ గా వచ్చారండి? నేను గెస్ట్ అని మీకెలా తెలుసు? అంటే మీలాంటి దేవకన్యల్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదండి. ఓ, ఇలా మాట్లాడితే మీకు నచ్చదు కదా. మీలాంటి దెయ్యం మొహాన్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. అబ్బా, వదిలేలా లేడు. ఎస్, నా ఫ్రెండ్ నీతో ఇంటికి వచ్చాను. ఓ, నీతో తెలుసా? మీరు చదువుకున్న అమ్మాయితో బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం, బొంగు భోషణం అని ప్రతిరోజు గొడవలు. ఉన్న పళంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా. ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా? ఎక్కడ ఉన్నారా? నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం, ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. ఇట్స్ లాఫింగ్ టైం.